హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో నేను జొన్నలతో సెట్ దోశ ప్రిపేర్ చేశాను. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంది. ఈ సెట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఈ జొన్నల సెట్ దోశ ప్రిపేర్ చేయడం ఎలాగో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ జొన్నల సెట్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మినపప్పును నానబెట్టుకోవాలండి. ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ మినపప్పును ఒక గ్లాస్ మినపప్పు తీసుకుని నీళ్లు పోసి ఒకసారి కడుక్కొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే జొన్నలు కూడా నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాస్ జొన్నలు తీసుకుని 1-2 సార్లు కడుక్కొని ఆ తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి వీటిని కూడా ఒక 6 గంటల పాటు బాగా నాననివ్వాలి. అలాగే ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని కూడా నీళ్లు పోసి ఒక 4-5 గంటల సేపు బాగా నాననివ్వాలి. అలాగే ఒక 2 స్పూన్ల మెంతులు కూడా తీసుకుని వీటిని కూడా నాననివ్వాలి. ఇప్పుడు మినపప్పు బాగా నానిపోయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు గ్రైండర్లో వేసి పిండిగా రుబ్బుకోవాలి. నానబెట్టి క్లీన్ చేసుకున్న మినపప్పును మనం గ్రైండర్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో మనం నానబెట్టి ఉంచుకున్న మెంతులు వేసుకోవాలి. అలాగే నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మెంతులు వేయడం వల్ల మనకి దోశలు అనేవి పఫీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టి ఉంచుకున్న మినప్పిండిలో ఈ సగ్గుబియ్యం మెంతులు రుబ్బుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న జొన్నలు కూడా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ జొన్నలు మన హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ డయాబెటీస్ పేషెంట్స్ కానీ చాలా యూజ్ అవుతాయి అనమాట. అలాగే ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచి బలమైన ఆహారం అనమాట. ఇవి అప్పుడప్పుడు పెడుతూ ఉన్నామంటే వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇలా జొన్నలను కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని మనం ఇందాక రుబ్బి పెట్టి ఉంచుకున్న మినప్పిండి అలాగే మెంతులు సగ్గుబియ్యం ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకున్నాం కదా. అందులోనే మనం రుబ్బుకున్న జొన్న పిండిని కూడా వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా సెట్ దోశ అనేటప్పటికి అటుకులు బియ్యం యూజ్ చేసి వేస్తాము. అందులో కార్బోహైడ్రేట్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకుని తింటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ షుగర్ పేషెంట్స్ కానీ చాలా మంచిది. కాబట్టి అలా ఆ సెట్ దోశ తినాలి అన్నప్పుడు ఆ బియ్యం అటుకులు మానేసి ఇట్లా జొన్నలు వేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ ఉంటుందన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేయాలి. మర్నాడు మనకి చూసారా చక్కగా ఫార్మేట్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం దోశలాగా వేసుకుందాము. పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత పెనం వేడి చేసుకుని పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టి ఉంచుకున్న పిండిని పెనం పైన దోశలాగా వేసుకోవాలి. కొంచెం మందంగానే వస్తుందని మనకి సెట్ దోశ అంటే చక్కగా పఫీగా ఉంటుంది కదా, అట్లానే వస్తుందన్నమాట సేమ్. దీంట్లో నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇందులో ఉల్లి పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి దోశ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ జొన్న సెట్ దోశ. ఈ విధంగా చక్కగా దోశ పెనం పైన వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా చక్కగా టర్న్ చేస్తే ఎంత బాగా కాలిందో. ఇప్పుడు మరి కొద్దిగా నూనె వేసుకుని ఇంకొక 2-3 నిమిషాల పాటు చక్కగా కాలనివ్వండి. అంతే మనకి జొన్నల సెట్ దోశ అయితే రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ఈ జొన్నల సెట్ దోశను ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మంచి హెల్త్తో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ జొన్నల సెట్ దోశను మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.